వ్యక్తిగతంగా మీరు చూసినట్లయితే ఎక్కువగా మందిని జార్జియాకి పంపిస్తున్నారండి మీరు ఈ మెడికల్కి, ఎందువల్ల అంటారు? సార్ నేను పంపించడం వీళ్ళు పంపించడం అని ఉండదండి ఎక్కడ కూడా. ఇది చాలా భ్రమ, అది చాలా మందికి. ఒక కన్సల్టెంట్ పంపించారు. నేను యాక్చువల్లీ కన్సల్టెంట్ కాదు, జార్జియన్ నేషనల్ యూనివర్సిటీకి డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అడ్మిషన్స్, అక్కడ వర్క్ చేస్తున్నాను ఆ యూనివర్సిటీతో. అంచేత నేను మొత్తం అందరినీ కూడా మా యూనివర్సిటీకి పంపిస్తాను తప్ప వేరే దానికి పంపాను కాబట్టి జార్జియా. బట్ అసలు ఎందుకు వెళ్తున్నారు ఈ కంట్రీస్కి, ఏంటి రీజను అని చూస్తే, భారతదేశంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ రూల్స్ ప్రకారం మాత్రమే చదివితేనే మనం వెనక్కి తిరిగి వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఆ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ పాటిస్తున్న వాటిలో జార్జియా సూపర్గా ఉంది, వన్ ఆఫ్ ద బెస్ట్. జార్జియా ఈజ్ ద 5th సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఎక్స్ట్రీమ్లీ టాప్ క్లాస్, వండర్ఫుల్ అట్మాస్ఫియర్, పొల్యూషన్ ఉండదు, చాలా సేఫ్. పిల్లలకి, అమ్మాయిలు అబ్బాయిలు రాత్రిపూట వెళ్ళొచ్చు. కమ్యూటేషన్ అంటే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టు చాలా ఎక్కువగా ఉంటుంది. అన్నీ కూడా చాలా సదుపాయాలన్నీ చాలా బాగుంటాయి. అంచేత జార్జియా ప్రిఫర్ చేస్తున్నారు మిగతా కంట్రీస్ కన్నా.